నమస్కారం రామపాడ గారు. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఈ బుక్స్ రివ్యూ వస్తున్నారు కదా, గత బుక్స్ ఈ బుక్స్ మీకు ఏమైనా తేడా కనబడుతుంది? తేడా ఏం లేదండి. ఎందుకంటే హాస్యం ఇష్టపడిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. మన తెలుగులో హాస్యరంగం పత్రిక గత 23 సంవత్సరాల నుంచి వెలువడుతుందండి. అందరూ ఇష్టపడతారు కాబట్టి ఆ ధైర్యంతో మేము ఒక స్టాల్ని 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ స్టాల్లో హాస్యరంగం పత్రిక కాకుండా మన ప్రముఖ కార్టూనిస్టులు అందరి పుస్తకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయండి. ఇది ఏ పబ్లికేషన్ వాళ్ళు ప్రచురించని పుస్తకాలు. ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు కార్టూనిస్టులు వేసిన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. మేము అందరికీ మంచి డిస్కౌంట్లు కూడా ఇస్తామండి. ఇది సో వచ్చే రీడర్స్ కూడాను హాస్యం అంటే ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా వాళ్ళు బుక్స్ కొంటున్నారు, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే కార్టూనిస్టులు ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఆ కార్టూనిస్టులు స్పందన ఎలా ఉంటుందండి మన హాస్యానందం పుస్తకం మీద? కానీ అసలు ఒక కార్టూన్స్ ఎలా ఉంటుంది అంటే స్పందన కార్టూనిస్ట్ ఎలా ఉంది? నేను మొదటి నుంచి బేసిక్గా కార్టూనిస్ట్ అండి. 86లో నేను ఫీల్డ్కి వచ్చాను. అప్పటి నుంచి కార్టూనిస్ట్ కోసం పత్రిక చేయాలనే కోరికతో హాస్యానందం 2003లో నేను స్టార్ట్ చేశాను. ముఖ్య ఉద్దేశం హాస్యానందం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్టూనిస్ట్ని ప్రోత్సహించడం. మేము ఈ పుస్తకంలో ప్రతి నెల ఒక 5 కార్టూన్కి ప్రైజులు 5,000 రూపాయలు ప్రతి నెల ప్రైజులు ఇస్తామండి. మాకు వచ్చే పోటీలకి సంబంధం లేదు. మాకు ఆ నెలకు వచ్చే కార్టూన్లో ద బెస్ట్ కార్టూన్కి 5,000 రూపాయలు ఇస్తాం. అలాగే సంవత్సరానికి 7-8 కార్టూన్ పోటీలు నిర్వహిస్తామండి. మినిమం 15,000 నుంచి 20,000 ప్రైజ్ మనీ ఉంటుంది. మే 20 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తుంటాం. దానికి మొత్తం ఒక 5 కేటగిరీలో ప్రైజ్ మనీ ₹1,00,000 అండి. ఆ సభకి మన తెలుగు కార్టూనిస్టులు, భారతదేశంలో ఉన్న తెలుగు కార్టూనిస్టులు అందరూ ఆ రోజు సభకి ఇచ్చేస్తారు. ఎందుకంటే హాస్యాన్ని ప్రేమ మీదనే వస్తారనేది నా నమ్మకం. చెట్టు జరగండి. మీరు ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్లో మన పుస్తకాల కొనుగోలు ఎలా ఉంది? గతంలో కొనుగోళ్ళకి ఇప్పుడు కొనుగోలు తేడా ఉందా, లేకుంటే తగ్గిందా పెరిగిందా? అది మనం క్యాల్కులేట్ చేయలేమండి. ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరామ గారి కథల పుస్తకాలు పెట్టాం. ఆ 5 పుస్తకాలు గత సంవత్సరం ఉండేది. ఆ రీడర్స్ ఆయనకి అభిమానులైన రీడర్స్ వస్తాయి, మళ్ళీ అవి కొనరు. కాకపోతే మనకి ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త పుస్తకాలు ఏవి వచ్చాయో అవి కొంటారు అంతే. ఆ రేషియో ప్రకారం అంటే మా స్టాల్కి వచ్చిన వాళ్ళు ఒక పుస్తకం కొంటారా లేదా అనేది లెక్క. మేజర్ ఓవరాల్ ఎలా ఉంది? బాగుంది. ఓవరాల్ బాగుంది. ధన్యవాదాలు అండి అమ్మగారు.